హలో ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై చేసి పక్కన పెట్టుకొని చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోండి. అలాగే రైస్ని కూడా కడిగి పెట్టుకోండి. తర్వాత పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, బిర్యానీకి కావాల్సిన సరుకులు అన్నీ సిద్ధంగా పెట్టుకోండి. చికెన్లో 2 స్పూన్ల ఉప్పు, అలాగే 2 స్పూన్ల కారంని వేసుకోండి. అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్టు 2 స్పూన్లు వేసుకోండి. మీకు తగినంత చికెన్ మసాలాను వేసుకోండి. అలాగే పుదీనాను కూడా వేసుకోండి. చికెన్కు సరిపడా పెరుగుని వేసుకొని తర్వాత ఈ మిక్చర్ని అంతా మంచిగా కలుపుకోండి. కొంచెం ఫ్రై చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ని చికెన్లోకి మ్యారినేషన్ కోసం వేసుకోండి. అలాగే ఆయిల్ని కూడా వేసుకోండి. వీటన్నిటిని చికెన్కి మంచిగా పట్టేలాగా బాగా కలుపుకోండి. మరొక బాండీలో ఉప్పు, బిర్యానీ సరుకులు అన్నీ వేసి రైస్ని బాగా కుక్ చేసుకోండి. ఇప్పుడు వేరే ఒక బాండీలో ఆయిల్, నెయ్యి, బిర్యానీ సరుకులు అన్నీ వేసి కాసేపు వేగనివ్వండి. అలాగే పుదీనా, కొత్తిమీరలను కూడా వేసి బిర్యానీ మసాలాలతో పాటు వేయించుకోండి కొంచెం. తర్వాత చికెన్ని వేసుకుని బాగా కుక్ చేసుకోండి. రైస్ అనేది 90% ఉడికిపోయిన తర్వాత వాటర్ అనేది తీసేసుకోండి. చికెన్ ముక్క ఉడికిందా లేదా అని ఒకసారి టెస్ట్ చేసుకోండి. పెరుగు వేయడం వల్ల చికెన్ చాలా గ్రేవీగా వస్తుంది. సో అందుకే పెరుగుని యాడ్ చేసుకోండి. చికెన్ 80% కుక్ అయిపోయిన తర్వాత రైస్ని యాడ్ చేసుకోండి. రైస్ అనేది లేయర్స్గా యాడ్ చేసుకోవాలి. ఒక లేయర్ రైస్ వేసిన తర్వాత ఇంకొక లేయర్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. తర్వాత నెయ్యిని ఇంకా సాఫ్రాన్ కలర్ని యాడ్ చేసుకోండి చివరిగా. ఇలా చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి బరువుకి మేము వాటర్ పెట్టాము. మీరు ఎయిదర్ చపాతీ పిండితో దమ్ పోకుండా తయారు చేసుకోవచ్చు, లేకపోతే ఇలా బరువు కూడా పెట్టచ్చు. ఫైనలీ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. చికెన్ దమ్ బిర్యానీ. వావ్, బిర్యానీ అయితే చాలా ఆసమ్గా వచ్చింది. రైస్ చాలా పలుకులుగా అండ్ ఆల్సో ముక్క చాలా సాఫ్ట్గా మంచిగా ఉడికింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితో అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటూ మర్చిపోకండి.